విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధులు కేటాయించడంతో సంబరాలు చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా కార్మికులు నిరసన తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో స్టీల్ ప్లాంట్ నిధులు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించడంతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తన నివాసం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా టీడీపీ స్టీల్ ప్లాంట్కి బాసటగా నిలిచింది అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1600 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కేటాయించడంతో వెంటే లెటర్లో ఉన్న స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు ఊపిరి పోసింది కూటమి ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు సుమారుగా 11,500 కోట్ల నిధులు కేటాయించడంతో మళ్లీ స్టీల్ ప్లాంట్ లేచి పరుగులు తీసే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. చాలా ఆనందకరమైనటువంటి వార్త. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒక సెంటిమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉక్కు పరిశ్రమ వచ్చిన తర్వాత ఎంతో మంది త్యాగాలతో ఏర్పడినటువంటి పరిశ్రమ, ఎంతో మందికి ఉపాధి ఆదాయాలు పెంచినటువంటి పరిశ్రమ. విశాఖ అనగానే గుర్తొచ్చేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ గతంలో కూడా నేను పెద్ద నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా పరిధిలో ఉండేది. అప్పుడు కూడా BFRకి వెళ్తాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లోనే దాన్ని అడ్డుకోవడం, వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు ఎర్రనాయుడు గారు కూడా కేంద్రంలో ఉండేది. ఇది ఒకసారి గుర్తు చేస్తుంది. అలా ఉండదు. మరి గత కొంతకాలంగా మీకు తెలుసు, ప్లాంట్ అనేటువంటిది ఒక ప్రైవేటు పరం అవుతుంది, నష్టాల్లో ఉంది. ఈ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత పాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇంక పరిశ్రమ మూతపడుతుంది. 7,000 ఎకరాలు ఎవరైతే ఇక్కడ ఉండేటువంటి రైతులు భూములు ఇచ్చి ఆ ప్లాంట్కి వస్తే ఇక్కడ మా జీవితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశం ఇచ్చినటువంటి భూములు ఒక ఆదాయ వనరుగా మార్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ పరిశ్రమను నిలపాలనేటువంటి ఆలోచన చేయలేకపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఒకటే చెప్పాం, ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ముందు 1650 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వడం ప్రారంభమైంది. ప్లాంట్ మూతపడుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ముందు ప్లాంట్ రన్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పవర్కి సంబంధించినటువంటి బిల్స్ 3 నెలలకు ఒకసారి కట్టేదానికి 6 నెలల వరకు పరిమితిని, అంటే ఒక 100 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండటం అనేటువంటిది మీకు అందరినీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి నిన్న జరిగింది కేంద్రంలో, కేంద్ర కేబినెట్కి ఈరోజు ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సులో కేబినెట్ ఆమోదం పొందుతూ 10,300 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మొత్తం 11,500 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, స్టీల్ ప్లాంట్ మరలా పూర్వవైపు తీసుకుని రావడం కోసం, ఆ ప్లాంట్ రివైవ్ కోసం ఈరోజు క్యాబినెట్గా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుసు. అందుకని ఒక సంబరాల్లో ఈరోజు ప్లాంట్ కార్మికులే కాదు, విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి తెలుగువాడు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో, ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో, దీనిపైన ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలు గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, పెట్టుబడిదారులు పారిపోయినారు, కొత్త పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రాని పరిస్థితిలో ఉండేటువంటి క్రమం నుంచి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి శంకుస్థాపన, ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు మరలా
నిధుల కేటాయింపు కానీ, అమరావతికి నిధుల కేటాయింపు కానీ, మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పాలనా దక్షత ఉన్నటువంటి వారు, అనుభవశాలి కానీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మళ్ళీ రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి రావడానికి దోహదపడింది.